హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 137. సూర్య, చందు, గాయత్రి, నవీన్, కృష్ణ స్నేహబంధంలో మాధవి ఒక నిశ్శబ్దమైన నిలువెత్తు నిదానానికి ప్రతిరూపం. గాయత్రి గడుసుతనం, చందు సున్నితత్వం అయితే మాధవి అందరినీ కలిపి ఉంచే ఒక మధురమైన బంధం. మాధవిది ఆస్తిపాస్తులు ఉన్న పెద్ద కుటుంబం. ఆమె తన మేనమామ రఘు చిన్నప్పటి నుంచే రఘుకు మాధవి అంటే ప్రాణం. మేనరకం, ఆస్తి బయటికి పోకూడదు అనే పెద్దలు మాట కంటే వారిద్దరి మధ్య ఉన్న ఒక వ్యక్తమైన అనురాగమే వారిని పెళ్లిపీటల దాకా తీసుకెళ్తుంది. రఘు మాధవిని భార్య కంటే తన ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటాడు. వారు అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం వారి జంట. పెళ్ళి అయ్యి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవటంతో మధు మానసిక వేదన మొదలవుతుంది. అయితే 6 నెలల క్రితం ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ఆమె ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తాయి. మేనరకం, వివాహం కావటం వల్ల జన్యుపరమైన సమస్యలతో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉందని డాక్టర్స్ తేల్చేస్తారు. ఆ నిజాన్ని తట్టుకోలేక తన మామయ్యకు తండ్రి అయ్యే అదృష్టం ఇవ్వలేకపోతున్నానని నేరభావం ఆమెకు బ్రతుకు ఉన్న శవంగా మార్చేస్తుంది. జరిగిన విషయాన్నే రఘు, చందు వాళ్లకు చెప్పటంతో సూర్య, చందు, నవీన్, గాయత్రి అందరూ కలిసి మధు ఇంటికి బయలుదేరుతారు. స్నేహితులంతా వెళ్ళేసరికి హాల్లో రఘు ఒంటరిగా కూర్చుని తల పట్టుకుని ఉంటాడు. అతని కళ్ళల్లో అలసట, భార్య పడుతున్న బాధలు చూడలేకపోతున్నాననే ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంటాయి. వచ్చిన స్నేహితులను చూసిన రఘు, రండి సూర్య, మధు లోపల గదిలో ఉంది. 2 రోజులుగా అన్నం ముట్టటం లేదు, ఏడుస్తూనే ఉంది. డాక్టర్లు ఆ మాట చెప్పినప్పుడు నుండి తనని తాను నిందించుకుంటుంది. తను అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అందరూ లోపలికి వెళ్ళేసరికి మధు మంచం మీద ముడుచుకుని కూర్చుని ఉంటుంది. తలుపు తీసిన శబ్దం విని మెల్లగా తల పైకెత్తి చూస్తుంది. సూర్య, చందు, గాయత్రి, నవీన్ గదిలోకి అడుగు పెట్టటం చూడగానే ఆమె గుండెలో ఏదో భారమైన వేదన ఒక్కసారిగా ఎగదన్నుతుంది. ముందుగా తన కళ్ళల్లోంకి వస్తున్న చందుని చూడగానే మాధవి పెదవులు వనకటం మొదలవుతాయి. ఇన్నాళ్ళు తనలో తానే బాధపడుతున్నా ఆమెకు తనను అర్థం చేసుకునే ఆత్మీయులు వచ్చారనే భావన కలగగానే ఆమె గొంతు మోగిపోతుంది. ఆమె కళ్ళు నిమిషంలో చేమార్చుతాయి. చందు దగ్గరికి వచ్చి మధు అని పిలవగానే మాధవి ఒక్క ఉదుటున లేచి చందుని గట్టిగా హత్తుకుంటుంది. ఆ కౌగిలలో ఆమె తన బాధను అంతా వెళ్ళగక్కుతుంది. మధు వెక్కి వెక్కి ఏడుస్తూ, చందు, చూసావా నా రాత ఎలా ఉందో? అందరికీ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అంటారు. కానీ నా విషయంలో మాత్రం ఇలా ఎందుకు చేశాడు? నా చేతులతో నా బిడ్డను ఎత్తుకునే యోగం లేదని తెలిసి భరించలేకపోతున్నాను చందు అంటుందామె. మధు అలా విలవిలా ఏడుస్తుంటే అక్కడే నిలుచున్న రఘు తట్టుకోలేకపోతాడు. అలా ఏడవకు మధు, నువ్వు ఏడుస్తుంటే నా గుండె ఆగిపోయినట్లు ఉంది. పిల్లలు లేకపోతే పోనీ, నువ్వు నాకు ఉంటే చాలు కదా అని అనగానే మాధవి రఘు భుజం మీద తల వాల్చి, క్షమించు మావయ్య, నీకు నాన్న అనే పిలుచుకునే యోగం లేకుండా చేశానని ఏడుస్తుంది. చందు మాధవి దగ్గరికి వెళ్ళి ఆమెకు గెడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటుంది. మధు, మీ మావయ్య గారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో చూసావా? నీ కంటి నుండి నీరు వస్తే ఆయన విలవిలలాడిపోతున్నారు.
పిల్లలు లేరని బాధపడుతున్నావే కాని నీ కోసం ప్రాణమిచ్చే భర్త ఉన్నాడని సంతోషించలేకపోతున్నావు. నిజమైన బంధం అంటే పిల్లలతో ముడిపడి ఉండేది కాదు మధు. అది ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో ఉంటుంది అంటుంది. సూర్య రఘు భుజంపై చెయ్యి వేసి ధైర్యం చెబుతాడు. రఘు, మీకు మధు అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు. అందుకే చెప్తున్నాను. మీరు ఇద్దరూ ఇంత అన్యోన్యంగా ఉన్నప్పుడు ఒక చిన్నారిని దత్తత తీసుకోవటం కంటే గొప్ప విషయం ఏముంటుంది? మీ ఇద్దరి ప్రేమను పంచుకోవటానికి ఆ బిడ్డ ఒక వారధి అవుతుంది అంటాడు. అవును మధు, రఘు గారు నిన్ను ఎంతలా ఆరాధిస్తున్నారో అదే ప్రేమను మీరు ఒక అనాథ బిడ్డకు పంచితే ఆ ప్రేమ, ఆ బిడ్డ మీ జీవితంలో వెలుగును నింపుతుంది. మేనరకం వల్ల పిల్లలు పుట్టకపోవటం మీ తప్పు కాదు. అది ప్రకృతి సిద్ధం. కానీ ఒక బిడ్డకు తల్లి కావాలని నిర్ణయించుకోవటం నీ చేతుల్లోనే ఉంది అంటారు నవీన్ మరియు గాయత్రీలు. తన స్నేహితులు చెప్పిన దత్తత గురించి చెప్పినప్పుడు మాధవి ఒక్కసారిగా దాన్ని అంగీకరించలేకపోతుంది. ఆమె మనసులో అనేక ప్రశ్నలు, భయాలు సుడిగుండంలా తిరుగుతూ ఉంటాయి. నేను ఇంకొకరి బిడ్డను నా బిడ్డలా ప్రేమించగలనా? నా రక్తం పంచుకొని బిడ్డను ఎత్తుకున్నప్పుడు నా మనసులో ఆ లోటు కనిపిస్తూనే ఉంటుందేమో. సమాజం ఆ బిడ్డను మా వారసులుగా అంగీకరిస్తుందా? అత్తమ్మ ఏమంటుందో అంటూ ఆమె ఆలోచనలో ఉండగానే రఘు ఆమె ప్రక్కన కూర్చుని ఆమె చేతులు పట్టుకుని, మధు, నీకు ఇష్టం లేకపోతే వద్దు, మనమిద్దరం ఇలాగే ఉండిపోదాం అంటాడు. ఆయన మాటల్లోనే నిస్వార్థమైన ప్రేమను చూసి మధుకి గుండె కరుగుతుంది. మావయ్య నా కోసం ఇంత త్యాగం చేస్తుంటే నేను కేవలం సొంత రక్తం అనే పట్టింపుతో ఒక బిడ్డ ఇచ్చే సంతోషాన్ని ఆయనకు దూరం చెయ్యాలా? నాలోని అహంకారం కంటే ఆయన కళ్ళల్లో ఆనందం ముఖ్యం కదా అనుకుంటూ ఆలోచనలో పడుతుంది మధు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మరింత ఉత్సాహంగా వెంటనే వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఇంట్రెస్ట్ నాలో కూడా కలుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.